గాయస్, నేను మీ సేల్ విత్ సిక్కోల్ అబ్బాయి. మ్యాటర్ ఏంటంటే, ఈ వీడియో నేను ఫస్ట్ టైం సిప్ జాయిన్ అయిన వాళ్ళ గురించి అయితే పెడుతున్నాను. సో నేను చెప్పడం ఎందుకు కానీ ఈ ఆడియో వినండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మీ లైఫ్లో ఫస్ట్ సిప్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ చేయండి. అసలు మాది ట్రక్ బోర్డు కదరా, జనరల్ కార్ సిప్పే మాది. పర్లేదు, 450 జిఆర్టీ ఇది. కొంచెం పర్వాలేదు, పొడవ కూడా పర్లేదు, కానీ ఫుల్గా లోడ్ వేసాడా. లైఫ్ రైల్వే స్టేషన్ దగ్గర సిప్పులు అమ్ముకుని బతికింది అన్నట్టుగా అయిపోయి, లేకపోతే ఆ చాయ్ ఏది అమ్ముకుని బతికింది అన్నట్టుగా అయిపోయింది నాకు లైఫ్. ఆ 2 రోజులు 3 రోజుల జర్నీకి, 3 రోజులు అంటే లోకల్లోనే తిరుగుతాము. 3 రోజుల జర్నీ అనమాట. లోడింగ్ మీద డిశ్చార్జింగ్ అయిపోయిన తర్వాత 2 రోజుల జర్నీ, లోడింగ్ మీద 3 రోజులు పెట్టేసింది. అట్నుండి వస్తాం లోడింగ్తోనే. సీరఫ్ అయితే అలాగుంటుంది పరిస్తే. దేవుడా, ఆ సీకు ఒక దండము, ఈ సిప్పుకు ఒక దండం. ఎత్తు కొదేసేసిందిరా. గుడ్డు ఒకటి, ఆనపకాయ కూర ఒకటి, ఈ 3 పెట్టాడు అక్కడ. ఆ 3 లాగించాను. మధ్యాహ్నం కదా, సాయంత్రం 6 గంటలు తినేస్తాం కదా. 6 గంటలు బాగానే తినేసారా. సీలోకి వెళ్ళిందిరా, 12 అయ్యిందిరా దగ్గరలోకి. అయ్యా కొదేస్తుందిరా లక్షణ, మొత్తం కొదేసాను, ఏడ్చుకుంటాను, బ్లడ్ కూడా వచ్చేస్తుందిరా లక్షణ. ఎందుకు చచ్చిపోతున్నా, సముద్రంలో గెంతిదినా, లేకపోతే ఏంటి మీదకి వెళ్ళి ఆడికి చెప్పేసి ఇక్కడ యాంకర్ వేసి ఆపించింది మాకు చెడుము అన్నట్టుగా అయిపోయి ప్రాణంకి. బెడ్ మీద పడుకుంటే ఉల్లికాయ మొత్తం కెలికేస్తుంది, వాంతి వచ్చేస్తుంది వాంతుల్లాగా. బయటికి పాసుకెళ్తే ఆ రాడ్ నుండి ఈ రాడ్ గుద్దేస్తాను, ఏ రాడ్ గుద్దుతానో తెలదు. ఏడ్చేద్దాం పరిస్థితిని ఏడ్చుకుంటాను, వాంతులు వచ్చేస్తాను. అప్పుడు ఏడ్చేసిన ఆఖరికి సగం దూరం వెళ్తాడికి 3 అయ్యింది తెల్లరి. అంతతో డ్యూటీ ఒకటి. దేవుడా చచ్చిపోతాం అనుకున్నా అయిపోయానంటారు నాయన. ఈ లైఫ్లో సీరఫ్ ఈ నెల, ఆ 10వ నెల, 11 నెల, 12 నెల, ఈ 3 నెలలట చావాల్సిందేనట మనుషులు సీరఫ్కి. మరి తీస్తాడో తీయడో తెలదు, కానీ ఆ రఫ్ అయినప్పుడు జస్ట్ మొన్న ఒక రోజు రఫ్ అయ్యింది. సీమెన్ లైఫ్ సొక్కలు చూపించేసి